హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి వంకాయ రొయ్య పొట్టు కర్రీ. ఈ కాంబినేషన్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్దరిపోద్దండి. మీలో ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 1/2 kg వంకాయలు ఇలా బాక్స్ టైప్లో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 టమాటాలు అలాగే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఒక 3 అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కరేపాకు 2-3 రెమ్మలు తీసుకున్నాను. నెక్స్ట్ రొయ్య పొట్టు అనేది చిన్న గ్లాస్ 1.5 గ్లాస్ తీసుకున్నాను. క్లీనింగ్ అనేది బాగా చేయాలండి, సన్న ఇసుక ఉంటుంది, బాగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, కరేపాకు తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా ఆనియన్స్ అనేది వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్లో చెప్పినట్టుగా రొయ్య పొట్టు అనేది బాగా క్లీన్ చేసుకోండి, సన్న ఇసుకుంటుంది. ఒక 4 times అన్నా నీట్గా క్లీన్ చేసుకోండి వాటర్ వేసేసి. సరే, ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాను. టమాటాలు వేగిన తర్వాత ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మధ్యలో 1-2 సార్లు వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను కారం వేసిన వెంటనే మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ధనియాల పొడి వేస్తున్నాను. అన్నీ ఒకసారి వేస్తే బాగా కలవదని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా రొయ్య పొట్టు అనేది వేసేసుకుంటున్నాను. రొయ్య పొట్టు అనేది కొంచెం కూడా వేసుకోవచ్చని, ఇంత అవసరం లేదు. కాకపోతే నాకు ఇష్టం అండి ఎక్కువ వేసుకుంటే, అందుకని కొంచెం దండిగా వేసుకుంటున్నాను. మీరు కొంచెమైనా వేసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వంకాయలు అనేది వేసేసుకుంటున్నాను. వంకాయలు బాగా వాడిన తర్వాత 1 గ్లాస్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాస్ నిండా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. 1 గ్లాస్ చాలు. ఇప్పుడు వాటర్ వేసాక ఉప్పు కారం చూసేసుకొని తక్కువైతే ఏమైనా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి, వంకాయ అనేది బాగా ఉడికిపోయింది, వాటర్ అనేది కూడా చాలా తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంది. ఈ మాదిరిగా వచ్చాక అంతే అండి, వంకాయ రొయ్య పొట్టు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో చూసి ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.